ఆగు. ఇదిగో నీకు మాట చెప్పాలి. నీలా తల్లిని ప్రేమించేవాడి గురించి నాకు ఐడియా ఉంది. ఆడెవడో నీ పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడో తెచ్చుకోరా. సార్ నీ పెళ్ళాన్ని తెచ్చుకోరా. అమ్మా సార్ జాగ్రత్త. एक मिनट. मट्टू भाई, कौन है रे तू साले? कहां से आया? निन्नु मళ్ళీ ఓసారి చూడాలి. आजा. చూపు మళ్ళీ మా జోలికి వస్తావురా? చంపేస్తున్నాడు. వదలరా వదలరా రే రే వదలరా. ఏంట్రా దా దా దా
ఎప్పుడెప్పుడు నేను బయటకు వస్తానా అని 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎవడో నీలాంటి ఎదవ తగలటం, నేను కొట్టడం, జైలు ఎక్స్టెండ్ అవడం. ఎందుకురా నన్ను కెలుకుతారు? పొద్దున్నే సెల్లు తెరిచే వరకు ఇక్కడే ఉంటా. ఎనీ టైం ఎప్పుడు కొట్టుకుందామన్నా రెడీ. ఏంటే గుడ్లు పీకేస్తాను నా కొడక్క. ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వెళ్ళొస్తాను సార్. వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్, నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటాం సార్. ప్లీజ్ పిలవద్దు. ఏమైంది? మేబీ అది మా డాడీ కావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళటం నాకు ఇష్టం లేదు చరణ్. ఐ వాంట్ టు మ్యారీ యూ, బట్ నీతో పెళ్ళికి మా డాడీ ఒప్పుకోరు. ప్లీజ్ ఇక్కడే ఉందా? ప్లీజ్ చరణ్, ప్లీజ్. నేను లవ్ చేశాను తప్ప నువ్వు నన్ను లవ్ చేయాలని అనుకోలేదు. నేను చూస్తూ ఉండాలనుకున్నానే కానీ కలిసి బతకాలనుకోలేదు. వై? నా గతం గురించి నీకు చెప్పాలి. నేనెవరో నీకు తెలియాలి. మా అమ్మ, మా నాన్న, నేను. అలా అమ్మ కోసం 12 ఏళ్ళు జైల్లో గడిపాను. జైలు నుంచి రిలీజ్ అయ్యాక తెలిసింది అమ్మ చనిపోయిందని. ఇన్నాళ్ళుగా నాలో పెరుగుతున్న ఒకే ఒక్క పగ మట్టు భాయ్. జైలుకి వచ్చే ప్రతి క్రిమినల్ని అడిగేవాడిని, మట్టుబాయ్ ఎక్కడా ఎక్కడా అని. మట్టుబాయ్? నీకెందుకు మట్టుబాయ్ గురించి? మస్తు తిరిగినా మట్టుబాయ్తో. మట్టుబాయ్ చాలా పెద్దడైపోయాడన్న. మట్టుబాయ్ రేంజ్ వేరే ఉంది. హాంకాంగ్, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ మస్తు ఎదిగండు. నేను బ్యాంకాక్ వచ్చింది బ్రతకడం కోసం కాదు, మట్టుబాయ్ కోసం. ఆడిక్కడే ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో చాలా పెద్దోడయ్యాడు. బ్యాంకాక్ని బేస్ చేసుకుని ఆపరేట్ చేస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తి సంపాదించాడు. వాడి కొడుకు ఎవడో కాదు, బీకు. వాడి కొడుకుని అడ్డం పెట్టుకునైనా వాడిని రప్పిద్దాం అనుకున్నాను. కానీ ఎంతలో తెలిసింది
మట్టుబాయ్ బ్యాంకాక్ వస్తున్నాడని వెయిట్ చేశాను. 18 రోజులు నిద్రపోలేదు. ఒకరోజు నా కోరిక తీరింది. మట్టుబాయిని చూశాను. Quick on the draw, something you never seen before. And I dare a motherfucker that come in my face. I got something from, and I got it from home, and it ain't no microphone. And I dare a motherfucker to come in my face. It's so real, how I feel. It's this society that makes a nigga wanna kill. I'm just straight ill, riding my motorcycle down the street. What politicians? They sounded like strippers to me. They say it, but I was hearing. Oh baby, you want me? Oh baby, you want me? Oh baby, you want me? Well, you can get this back. అలా మిస్ అయిపోయాడు. ఇది జరిగి 4 రోజులైంది. అప్పటి నుంచి మట్టుబాయ్ బ్యాంకాక్ రాలేదు. ఆవిడ ఎప్పుడు వస్తే అప్పుడు చావడం ఖాయం. ఈ ప్రాసెస్లో నేను కూడా పోవచ్చు, లేదా జైలుకైనా వెళ్ళొచ్చు. అందుకే పెళ్ళని ఆలోచనే మర్చిపో.